రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కుల కోసం వినియోగించే ఆవులను సంరక్షించే గోశాలలో అనారోగ్యంతో 8 కోడెలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కోడెలు మృతి చెందిన ఘటన బయటకు తెలియకుండా సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా వాగులో పాతిపెట్టినట్టు వెల్లడైంది. ప్రసిద్ధిగాంచిన కోడె మొక్కులకు వినియోగించే కోడెలు మృతి చెందడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 1500కు పైగా కోడెలు భక్తుల కోడె మొక్కుల కోసం గోశాలలో సంరక్షిస్తుంటారు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కోడెల సంరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రతి సంవత్సరం వందలాదిగా కోడెలు మరణం పాలవుతున్నాయని సందర్భంగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీ లెక్కింపుపై ఉన్న శ్రద్ధ కోడెలపై లేదని, భక్తులు ఉచితంగా సమర్పించిన వరిగడ్డి కట్టలను కూడా వర్షానికి తడిసిపోకుండా కాపాడలేని దుస్థితిలో ఉన్నారని సందర్భంగా పేర్కొన్నారు. దేవస్థానం కోడెలు చనిపోయినాయి. అధికారి చెప్పిన చనిపోయిన తీసుకొని బొంద పెట్టామనుకుని మేము తీసుకొచ్చాం. ఊరి చివర ఇక్కడ ఎల్లమ్మ గుడి చివరిలో వాగులా జేసిప్తో పొక్క తీసి బొంద పెడతాను. 8